అక్కడే చదివాను, అక్కడే పెరిగాను. కసితో వేల కోట్లకు అధిపతినయ్యాను. నాతో పాటు నా పగ కూడా పెరిగింది. ఆ పగే నన్ను మళ్ళీ ఇండియాకి రప్పించింది. రాగానే ఆ ఎమ్మెల్యే గాని చంపేద్దాం అనుకున్నా. కానీ వాడి టైం బావుంది. 4 ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఆ తర్వాత మారుతీరావుని వాడి భార్యని చంపించే యాక్సిడెంట్ అని నమ్మించా. ఆ తర్వాత ఆ కుటుంబంలో ఏ ఒక్కరిని లేకుండా చేద్దామనుకున్నా. అదే ఫ్లోలో వాడి కూతుర్ని కూడా చంపేద్దామనుకున్నా. దాని ఫిగర్ని చూడగానే ఒక్కసారైనా అనుభవించాలనిపించింది. దాని గురించి ఎంక్వైరీ చేయమని పీటర్ గారిని పంపించా. అప్పటికే అది నీతో లవ్లో ఉందని తెలిసింది. ఆల్రెడీ నువ్వు ఎంగిల్ చేసావని తెలిసాక దాని మీద ఇంకా కోపం పెరిగింది. దాన్ని చంపితే నువ్వు వస్తావని తెలిసి ప్రీ ప్లాంట్గా 10 కోట్ల డీల్తో ఆ ఫిడేల్ గాన్ని తీసుకొచ్చి నీతోనే చంపించా. అయినా దాన్ని చంపడానికి 10 కోట్ల డీల్. నా పని అయిపోయింది. ఇంకా ఇక్కడే ఎందుకున్నా అనుకుంటున్నావా? దాని పేరు మీద వేల కోట్ల ఆస్తుంది. అదంతా క్లెయిమ్ అవ్వడానికి 3 నెలల టైం పడుతుంది. ఇంకో 15 రోజుల్లో పూర్తవుతుందనక నువ్వొచ్చావు. ఇందులో నా తప్పేమైనా ఉందా? చెప్పు శివా. వాళ్ల వల్లే కదా ఇదంతా జరిగింది. ఇందులో నా తప్పేమైనా ఉందా? నా ప్రతీకారం నేను తీర్చుకున్నా. ఆ మారుతీరావు వేల కోట్ల ఆస్తి మా నాన్న వల్ల సంపాదించాడు. చెప్పు శివా, నా తప్పేమైనా ఉందా? తప్పే.